సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 సో తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నాకు వచ్చిన అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోలో ఫుల్ గా ఇచ్చేస్తాను. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో లాస్ట్ వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం కదా, సో భరత్ హుడ్డా ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 12 లో అంత ఫిట్ గా సెట్ అవ్వలేదని చెప్పేసి సో అదే నడుస్తుంది అనమాట. ఇంకా భరత్ హుడ్డా అంత ఫిట్ గా లేడు. ఇంకా కూడా తెలుగు టైటన్స్ టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ లో తన హైట్ అడ్వాంటేజ్ వల్ల పాయింట్స్ తెస్తున్నాడు, కానీ తన స్కిల్స్ అయితే ఏం మాత్రం లేవని కూడా చెప్పుకోవచ్చు. ఫుట్ వర్క్ కూడా కొంచెం లోగా ఉంది. సో ఇది మాత్రం తెలుగు టైటన్స్ టీమ్ కి ప్రో కబడ్డీ సీజన్ 12 లో సో కొంచెం పెద్ద బిగ్ బ్లో తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మరికొన్ని రోజులైతే ఉంది కదా, మరి చూడాలి కోచ్ ఇంకా ఏమన్నా సెట్ చేస్తాడా భరత్ హుడ్డా అయితే చూడాలి మరి. అండ్ ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 సో ఇనిషియల్ మ్యాచెస్ లో మటుకు కార్నర్స్ లో వచ్చేసి శుభం షిండే అండ్ అమన్ ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్ క్యాంప్ లో వీళ్ళిద్దరిపై తెలుగు టైటన్స్ టీమ్ హెడ్ కోచ్ చాలా వర్క్ చేస్తున్నాడు. ఈవెన్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా అమన్ అండ్ శుభం షిండేనే కార్నర్స్ లో ఆడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ వీళ్ళిద్దరు ప్రాక్టీస్ క్యాంప్ లో చాలా మంచిగా సెట్ అయిపోయారు కాబట్టి కోచ్ అయితే వీళ్ళ వైపే వెళ్తున్నాడు ఇనిషియల్ మ్యాచెస్ లో. ఒకవేళ కనుక వీళ్ళ కార్నర్స్ జోడీ కనుక ఒకవేళ ఫెయిల్ అయ్యిందా, అమన్ ప్లేస్ లో అంకిత్ అయితే ఆడిస్తారు. ఈవెన్ శుభం షిండే ప్లేస్ అయితే శంకర్ గదేన్ అయితే ఆడిస్తారు. సో కబడ్డీ ఎలాంటి గేమ్ అంటే సో ఒక్కొక్క రోజు వాళ్ళ డే అయితే ఉండదు. సో అందుకే ఉన్న ప్లేయర్స్ ని కరెక్ట్ గా వాడుకోవడం కోచ్ కుండే నెంబర్ 1 క్వాలిటీ. అండ్ ఇంకా జై భగవాన్ విషయానికి వచ్చినట్లయితే తనైతే ఫుల్ ఫిట్ గా అయిపోయాడు. ఈవెన్ భరత్ హుడ్డా కంటే తనే మంచిగా ఆడుతున్నాడు ఈవెన్ ప్రాక్టీస్ క్యాంప్ లో. ఈవెన్ భరత్ హుడ్డా ప్లేస్ లో నాకు తెలిసి జై భగవానే మెయిన్ రైడర్ గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఆశిష్ నర్వాల్ అండ్ మంజిత్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈవెన్ విజయ్ మలిక్ కూడా బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వీళ్ళంతా వెల్ ఫిట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మంచి ఫుడ్ వర్క్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ద గుడ్ సైన్ ఫర్ ద తెలుగు టైటన్స్ టీమ్. ఇంకా కవర్స్ లో అజిత్ ని అండ్ సాగర్ ని కూడా చాలా బాగా రొటేట్ చేస్తున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరైతే ప్రో కబడ్డీ సీజన్ 12 సో తెలుగు టైటన్స్ టీమ్ కొత్త ప్లేయర్స్ ఎవరైతే టీమ్ లోకి వచ్చారో సో ఆ ప్లేయర్స్ ని కూడా కోచ్ చాలా బాగా ట్రైన్ చేస్తున్నాడు. అండ్ ఎక్కడ కూడా తెలుగు టైటన్స్ టీమ్ హెడ్ కోచ్ ఏ ప్లేయర్ ని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రాక్టీస్ క్యాంప్ లో మొత్తం ప్లేయర్స్ అయితే తాట తీస్తున్నాడు. ఈవెన్ టాలెంట్ ని మొత్తంగా బయటికి తీస్తున్నాడు. సో తనకు ఎవరు సెట్ అవుతారో ఈవెన్ తనకు ఎవరిపై నమ్మకం వస్తుందో సో వాళ్ళే ప్లేయింగ్ 7 లో ఉంటారు ప్రో కబడ్డీ సీజన్ 12 సో తెలుగు టైటన్స్ టీమ్ ఆడే మ్యాచెస్ లో. సో ఇదే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను నెక్స్ట్ అయితే ఒక వీడియో చేయబోతున్నాను ఆఫ్టర్ 3 days తర్వాత. సో తెలుగు టైటన్స్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ప్రాక్టీస్ క్యాంప్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు, ఏ ప్లేయర్ ప్లేయింగ్ 7 లో ఆడే అవకాశాలు ఉన్నాయి, సో నేనైతే ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ వచ్చిన అప్డేట్స్ మాత్రం ఇవే అనమాట. తెలుగు టైటన్స్ టీమ్ వెల్ ఫిట్ గా కనిపిస్తున్నారు, కానీ ఏ ప్లేయర్ ఎలా ఆడుతాడో మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా. సో ఆ క్లారిటీ నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు కొంతమంది అప్డేట్ ఇచ్చే వాళ్ళు కొంచెం లేట్ గా ఇస్తున్నారు అనమాట. యాక్చువల్ గా త్వరగా ఇవ్వాలి కానీ వాళ్ళు లేట్ గా ఇస్తున్నారు. సో నేనైతే ప్రతి ప్లేయర్ వీడియో ఫుటేజ్ పంపించమని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాను. సో వాళ్ళు పంపించగానే సో ఫస్ట్ అప్డేట్ మీకే ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్. సో మనం వచ్చేసి లాస్ట్ వీడియోలో అడిగాం కదా, సో ప్రో కబడ్డీలో సో తెలుగు టైటన్స్ టీమ్ కి ఎక్కువ ఇయర్స్ ఆడినటువంటి ప్లేయర్ ఎవరని చెప్పేసి. సో దానికి ఆన్సర్ వచ్చేసి సో రాహుల్ చౌదరి అనమాట. సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ బ్రో చేశాడు. హీఈస్ ద విన్నర్. అండ్ ఇంకా ఈ వీడియో క్వశ్చన్ వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్ కి కంటిన్యూస్ గా 3 years బెస్ట్ డిఫెండర్ గా ఉన్నటువంటి ప్లేయర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.